ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీబడి, యు ఆర్ ఆల్ హ్యాపీ టుడే. నౌ ఐ am going to read the Bible from the Isaiah 48:19 verses. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. యువర్ ఆఫ్స్ప్రింగ్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ద శాండ్ అండ్ యువర్ డిసెండెంట్స్ లైక్ ఇట్స్ గ్రైన్స్. ద నేమ్స్ వుడ్ నెవర్ బి కట్ ఆఫ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫ్రమ్ బిఫోర్ మీ అని వ్రాయబడి ఉంది. మన సంతానము దేవుని సన్నిధానంలో ఇసుకరేణు వలె వర్ధిల్ల చేస్తానన్నాడు. రెండవది, నీ గర్భఫలాన్ని నేను ఆశీర్వదించి రేణువుల వలె విస్తరింపచేస్తానన్నాడు. మూడవది, నా సన్నిధి నుండి వారి నామము కొట్టివేయబడదు, మరవబడదని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనస్తత్వం అడిగినటువంటి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం గాక. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. అవును స్వామి, భూమి మీద మమ్మలను విడనాడనటువంటి దేవుడు నైనా, మమ్మలను మరవనటువంటి దేవుడు స్వామి. నైనా మమ్మలను, మా బిడ్డలను, మా సంతానాన్ని నైనా ఇసుకరేణు వలె విస్తరింపచేసి రేణువుల వలె మా స్వామి నైనా మా తండ్రి విస్తరింపచేసేటువంటి దేవుడు అని చెప్పినటువంటి తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా, నీ ప్రేమ కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.